హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెనూస్ వరల్డ్. మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి బిఫోర్ డే మేము షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ అని డీమార్ట్కి అయితే వెళ్ళాము. అంటే షాపింగ్ అంటే కొన్ని గ్రోసరీస్ కోసము. సో ఫస్ట్ గ్రోసరీస్ కంటే ముందు పైకి వెళ్ళి అన్నీ చూసేసి వద్దామని వెళ్ళాము. ఇక్కడ మా హస్బెండ్ కోసమని షర్ట్ చూస్తున్నాను. ఆ షర్ట్ నాకు నచ్చింది. నాకు ఎందుకో ఫ్లోరల్ ప్రింట్స్ చాలా నచ్చుతాయి. మీకు కూడా అంతేనా? అండ్ తర్వాత మా పాపకి బుడ్డ ఫ్రాక్స్ చూసేసరికి టెంప్ట్ అయిపోయాను. అందుకని ఇంకా మా పాపకు కూడా ఏదో ఒకటి తీసుకుందామని కిడ్స్ సెక్షన్లోకి కూడా వెళ్ళాము. ఇక్కడ అన్ని ఫ్రాక్స్ చూస్తూ ఉన్నాను. అట్ లాస్ట్ ఒక ఫ్రాక్ తీసుకున్నాను మా పాపకి. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? మన సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నారా? మనకు హాయ్ చెప్తున్నారు చూసారా? కాదండి, వాళ్ళు మా మరుదులు ఇద్దరు డీమార్ట్లో కనిపించారు. సో అక్కడ హాయ్ చెప్పారు మన ఛానల్కి. ఆడవాళ్ళకి ఎన్ని క్లిప్పులు ఉన్నా కానీ అవసరానికి ఒక్క క్లిప్ కూడా కనిపించదు. సో ఇక్కడ అన్ని క్లిప్పులు చూసి చాలా బాగా అనిపించాయి. అందుకని ఇంకా తీసుకుందామని ఒక వీడియో తీశాను. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ పాపకి టాయ్స్ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ టవల్ తీసుకుందామని పాపకి కొన్ని టవల్స్ ఉంటే చూస్తున్నాను. ఇది తీసుకుంటాను అంటే అది వద్దు, ఆ కలర్ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పాడు. అందుకని బ్రౌన్ అండ్ వైట్ కలర్ ఉండేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కింద గ్రోసరీ సెక్షన్కి వచ్చేసాము. సోప్స్ ఇవన్నీ అయిపోయాయి ఇంట్లో. సో ఇంకా సోప్ తీసుకుందామని వెళ్ళాము. సోప్స్ చూస్తూ ఉన్నాను. ఈ గ్రీన్ షర్ట్ వచ్చి మా మరిది మోహన్, తన పేరు. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు కడపలో ఉంటాడు. హాలిడేస్ అని నెల్లూరుకి వచ్చాడు. ఇవన్నీ ఇంకా చపాతీస్, పూరీస్ ఇవన్నీ తీసుకున్నాం, రెడీమేడ్ చపాతీస్. వెనకుండే మరిది పేరు వచ్చి గౌతమ్, తను నెల్లూరులోనే ఉంటాడు. వాళ్ళ ఇంటికి వచ్చున్నాడు మోహన్ హాలిడేస్కి. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు డీమార్ట్లో కలిశారు మమ్మల్ని. సో ఇక్కడ చపాతీలు, పూరీలు అన్నీ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు పక్క రోజు శ్రీరామనవమి కదా, మా ఇంట్లో శ్రీరాముడిది పటం లేదనమాట. సో ఇక్కడ పటాల షాప్కి వచ్చాము. ఇక్కడ ఒక చిన్న శ్రీరాముడిది, సీతది పటం ఉంటే అది తీసుకొని వెళ్ళాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెళ్ళేదారిలో ఫ్లవర్స్ తీసుకున్నాం. పండగ కాబట్టి ఇంకా కంపల్సరీగా బంతి పూలు అన్నీ కావాలి కదా. ఇంకా ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళేసి పూలు తీసుకున్నాము. లాస్ట్ టైం ఉగాదికి నేను గుచ్చాను పూలు. ఇప్పుడు మా హస్బెండ్ గుచ్చుతున్నాడు. నేను పాపను చూసుకుంటుంటే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇట్లా గుచ్చి తోరణాల్లాగా చేసి ఇవన్నీ గుమ్మానికి కట్టాడనమాట. నెక్స్ట్ డే అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ రోజు అయితే మా హస్బెండ్ లేడు నన్ను వీడియో తీసేదానికి. సో నేనే క్యామ్ ముందు పెట్టుకొని వీడియో తీసుకున్నాను. ఇక్కడైతే నేను గడపకి బొట్టు పెడుతున్నాను, పసుపు రాసి కుంకుమ పెడుతున్నాను అనమాట. చూడండి ఎలా ఉందో. సారీ గైస్, ఒకవేళ బాగాలేకపోతే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఎవరు లేరు వీడియో తీసేదానికి. నేనే నా సెల్ఫ్గా వీడియో తీసుకున్నాను కాబట్టి అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడ బిఫోర్ పూలు పెట్టే ముందు మా దేవుళ్ళందరినీ ఒక వీడియో తీసి మీకు చూపిద్దామని ఒక వీడియో తీశాను అలంకరించే ముందు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పూలు పెట్టేశాను, దేవుడికి పూలు పెడుతున్నాను. పూలు పెట్టేశాక ఇంకా దీపం పెట్టాలి. దీపం పెట్టే ముందు ఇంకా నైవేద్యాలన్నీ చేసేసాను. పానకం, వడపప్పు అండ్ చలివిడి, పచ్చి చలివిడి చేస్తారంట. సో ఇవన్నీ చేసేసి ఇక్కడ చూడండి దేవుణ్ణి ఎలా అలంకరించాను. ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా దీపం పెట్టడం స్టార్ట్ చేశాను. ఇక్కడ దీపం కూడా పెట్టేశాను. హారతి ఇచ్చేసి ఇంకా దీపం పెట్టేసి మంచిగా మొక్కుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని మొక్కుకొని ఆ శ్రీరాముడి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను గైస్. ఇట్లా జరిగింది. చూడండి మా దేవుడు ఎంత ముచ్చటగా ఉన్నాడు. ప్రసాదాలు అన్నీ, తాంబూలం, టెంకాయ కొట్టాము, అన్నీ ఇక్కడ పెట్టేసి ఇంకైతే దేవుడికి దండం పెట్టుకున్నాము. మా పాపకి ఒక అవుట్ఫిట్ వేసాను. అది ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
ఇప్పుడైతే ఇంకా మేము ఈవినింగ్ మా హస్బెండ్ రాగానే కొంచెం రిలాక్స్ అయ్యాక టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇంకా గోల్డ్ షాప్కి వెళ్దాం అనుకున్నాం. ఎలాగో ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ రోజు కొంటే మంచిదిగా ఉంటుంది అని చెప్పి ఇంకా వెళ్ళే దారిలో గోల్డ్ షాప్కి వెళ్ళాము. ఆ గోల్డ్ ఏంటంటే గోల్డ్ షాప్లో నేను ఒక స్కీమ్ కాదు, అది ఒక యాప్ ఉంటుంది అనమాట, శాంతి జ్యువెలర్స్ అని నెల్లూరులో ఉంటుంది. అది ఆ యాప్లో మనకి ఇష్టం ఉన్నంత డబ్బులు, అంటే మనకు ఒకవేళ 50 రూపీస్ ఉంటే 50, 100 ఉంటే 100, అట్లా ఎంతో కొంత వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఉన్నప్పుడల్లా వేసుకుంటే ఆ అమౌంట్కి అయితే ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుందో అది గోల్డ్లో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. 1 గ్రామ్ అయినాక మనం రెడీమ్ చేసుకోవచ్చు ఆ గోల్డ్ని. సో అందుకని 1 గ్రామ్ దాటేసిందని ఇంకా రెడీమ్ చేద్దాంలే, ఎలాగో ఫెస్టివల్ కదా అని వెళ్ళాము. ఆ గోల్డ్ వచ్చేసి నేను మా పాపకి రింగ్ తీసుకున్నాను, ఎందుకంటే అప్కమింగ్ తనకు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అన్నప్రాసన ఉంది 7th మంత్లో, అప్పటికి యూజ్ అవుద్దని అక్కడైతే గోల్డ్ అది తీసుకొని ఇంకా రిటర్న్ టెంపుల్కి అయితే బయలుదేరేసాము. దారిలో ఒక రామ్ మందిర్ చూపిస్తాను మీకు చూడండి, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి మెయిన్ శబరి శ్రీరామక్షేత్రం ఉంటుంది మాల్ పక్కన, ఎంజీబీ మాల్ పక్కనే పెద్ద రామాలయం అది నెల్లూరులో. అక్కడికి వెళ్ళాము. ఇంకా ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తాము. సో గోల్డ్ తీసుకున్నాక అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇంకా వెళ్ళేసరికి చాలామంది జనాలు ఉన్నారు. ఏమంత చాలా అంటే చాలా కాదు, ఓకే వెళ్ళగలిగే అంత జనాలే ఉన్నారు. నేను ఇంకా చాలామంది ఉంటారేమో, దర్శనానికి లేట్ అవుతుందేమో అనుకున్నాను. ఇక్కడ వెళ్ళగానే ఇంకా కాళ్ళు కడుక్కొనేసి ఇక్కడ నేనైతే బొట్టు పెట్టుకుంటున్నాను. నాకు పెట్టుకున్నాక నేను ఇంకా మా హస్బెండ్కి కూడా బొట్టు పెట్టాను, మా పాపకు కూడా. తర్వాత ఇక్కడ లైన్లో చూడండి ఎట్లా ఉందో, లైన్లోకి వెళ్ళాము. ఇది లైన్ అన్నమాట. గుడి చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా గుడికి వెళ్తే. మీకు ఎలా అనిపిస్తుంది గుడికి వెళ్ళినప్పుడు? ఇదైతే గుడి. ఇక్కడ కళ్యాణం చేశారు. ఆ కళ్యాణం దగ్గర అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మేము ఇంకా దర్శనంకి వెళ్ళేసి వచ్చినాక దిగుదామని. ఇది చూడండి పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది ఇక్కడ. ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది. సీతారాముడు ఉంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కూడా అక్కడ ఆ టెంపుల్లో ఖచ్చితంగా ఉంటారు. దర్శనం అయిపోయినాక మేము కూడా ఇక్కడ కళ్యాణం విగ్రహాల దగ్గర వచ్చి ఫోటో దిగాము. ఇక్కడ ప్రసాదంకి నేను లైన్లో ఉన్నాము. అక్కడ వాటర్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చి దారాలు ఇస్తున్నారు ఆంజనేయ స్వామి. ఇక్కడైతే పొంగలి అండ్ కేసరి పెట్టారు ప్రసాదానికి. ఇవి తినేసి మేమైతే రిటర్న్ అయిపోయాం. బాయ్ గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.